పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే ఆర్ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ గుంటూరు యువతల వారిని ఇళ్లలో నుంచి లాగి కొడతాము, గుంటూరు అవతల వారిని నరికేస్తామంటూ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఉనికిని కాపాడుకోవడానికి తన అభద్రతా భావాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మాట్లాడుతున్నానని పేర్కొన్నారు. నరికేస్తామంటే ఎవరు చూస్తూ ఊరుకోరని ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు. కారుమూరి వ్యాఖ్యలు ఖండిస్తున్నామన్నారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి నుంచి కింది స్థాయి వరకు ప్రతి ఒక్కరూ అధికారులతో ప్రవర్తించిన తీరు అందరికీ తెలుసన్నారు. 15 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటుందని, జగన్మోహన్ రెడ్డితో సహా ఎవరూ అధికారంలోకి రాలేరని రాధాకృష్ణ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మీడియా మిత్రులు మీ అందరికీ కూడా తెలుసు, మీరందరూ కూడా సాక్షులే. ఆ రోజు అలాగే ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు అధికార మదంతో అధికారం ఉంది, ఏదైనా చేయొచ్చు, ఏం మాట్లాడినా చెల్లుతుంది అనే అహంకారంతో ఆ రోజు ప్రజలందరినీ కూడా చులకనగా మాట్లాడినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. ఆ రోజు అధికారంలో ఉండి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింది స్థాయి నాయకుల వరకు వారు ఇష్టం వచ్చినట్లు ఇష్టారీతిని మాట్లాడి ఈ రాష్ట్రంలో ప్రజల నుంచి ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు కానీ ఏ విధంగా మాట్లాడారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మర్చిపోలేదు అనుకుంటున్నారు. అక్కడ ఆ పెద్ద మనిషి పోలీసులను బట్టలు ఇప్పిస్తానని చెప్తే ఇక్కడ ఈ పెద్ద మనిషి కారుమూరి వాళ్ళ పార్టీ కార్యకర్తల సమావేశం అంట. అంటే ఇతను ఉనికిని కాపాడుకోవడం కోసం, ఇతనిలో ఉన్నటువంటి అభద్రతా భావాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు ఈ తణుకు నియోజకవర్గ ప్రజలు దిమ్మ తిరిగిలాగా ఇతను ఓటమి చూపించి దాని నుంచి కనీసం దాన్ని పరిశీలించుకోకుండా ఈరోజు ఇళ్లలో నుంచి లాగి కొట్టేస్తాం ఇటు పక్క వాళ్ళని, గుంటూరుకి ఇటు పక్క వాళ్ళని. అంటే గుంటూరు నుంచి ఇటు పక్క నుంచి శ్రీకాకుళం వరకు ఇళ్లలో నుంచి లాగి కొట్టేస్తాడంట. గుంటూరు పైనుంచి అటు తడ వరకు కూడా నరికి చంపేస్తాడంట. మందాన ఒళ్ళంతా కొవ్వు బలిసి ఈరోజు నువ్వు మాట్లాడే మాటలు నీ అహంకారానికి, నీ అవినీతి సొమ్ముతో నువ్వు సంపాదించిన సొమ్ముకి ఈరోజు మరలా వచ్చి నువ్వు నరుకుతాను, ఇళ్ళలోంచి లాక్కొడతానంటే ఇక్కడ ఎవడో పిచ్చోళ్ళు లేరు. కారుమూరి, నువ్వు చేసేటటువంటి నీ ఒళ్ళు ఉందే, నువ్వు బలిసి కొట్టుకుంటున్నావు, కొవ్వెక్కు కొట్టుకుంటున్నావు, ఆకారం ఉంది, బుర్ర కూడా ఉండాలి, కొంచెం నోరుకి బుర్రకి కనెక్షన్ ఉండాలి. నువ్వేం మాట్లాడుతున్నావో ఇప్పుడే కొట్టే ఇళ్లలోంచి లాగి, నువ్వు ఇప్పుడే కొట్టే ఇళ్లలోంచి లాగి మమ్మల్ని ఇక్కడ చూస్తూ కూర్చోడానికి ఎవరు లేరు. నువ్వు ఒకప్పుడు నువ్వు రాజకీయం చేసావేమో, అధికారంలో ఉండి నువ్వు ఒళ్ళు బలుపుతో రాజకీయాలు చేసావు, అదే అధికారం నీకు వస్తుందని అనుకో. ఈ రాష్ట్రంలో నువ్వు గెలవు, మీ పార్టీ గెలవదు, మీ జగన్మోహన్ రెడ్డి గెలవడు. కనీసం 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం అధికారంలో